తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థి దశ నుండి వ్యక్తిత్వ వికాసం అవసరమని ప్రముఖ విద్యావేత్త వంగవీటి పుష్పలత పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్క్ రోడ్లోని మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా విద్యార్థి దశ నుండి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. రాబోయే పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ క్లబ్ అధ్యక్షులు జక్కం బాబ్జీ, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, పోలిశెట్టి గణేష్ రావు, చెనమెల్లి శ్రీను, తోటనాని తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయంలో 41 డేస్ అని ఒక మాలతో ఒక సాధన చేస్తారు కదా, అయ్యప్ప దీక్ష, అమ్మవారి దీక్ష, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఈ 40 డేస్ కి అంత ఇంపార్టెన్స్? ఇది ఒక రిలీజన్ కి సంబంధించింది కాదు. ఎందుకు అనంటే మీరు ఏ ప్రాక్టీస్ అయినా ఒక 41 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ విషయాన్నైనా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్దవాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, లేదు అని అంటే స్వీట్స్ తినే హ్యాబిట్ ఎక్కువ ఉంది. సో మీరు ఏదైనా కానీ 41 డేస్ ప్రాక్టీస్ చేస్తే అది మీ సిస్టంలో ఉన్న డిఎన్ఏ స్ట్రక్చర్ని మార్చగలుగుతుంది. అందుకే దీన్ని మండల అని అంటారు. మీ బాడీలో ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ని 41 డేస్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ని మార్చి మిమ్మల్ని ఆ హ్యాబిట్ నుంచి బయటకు తీసుకురాగలరు. సో మీరు పొద్దున్నే లేవలేకపోతున్నారు, ఈ 40 డేస్ మీరు అది ఒక దీక్షలాగా తీసుకోండి. ఓకే, ఇది ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు. ఒక స్టూడెంట్ అంటే ఒక స్టూడెంటే, ముస్లిం చేయొచ్చు, క్రిస్టియన్ చేయొచ్చు, హిందూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఇది హ్యూమన్ బాడీకి సంబంధించి. ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్, ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు జెండర్. అది అబ్బాయి చేయాలా అమ్మాయి చేయాలా అట్లా ఏమి కాదు. ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్తున్న సనాతన ధర్మం. దీన్ని ఏం చేశారు అంటే దాని గురించి మనకు తెలియక దీన్ని ఒక రిలీజియన్ కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసేసారు. ఇది ఒక హ్యూమన్ పొటెన్షియల్ కి సంబంధించిన విషయం అందరికీ తెలియదు. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇది చేయడం వల్ల వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళు ఫోకస్డ్ గా తయారవుతారు. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా ఒక మంత్ర సాధన తీసుకోండి, ఏదైనా ఒక సంస్కృత్ శ్లోక, మీరు దేవుడు మంత్రం అవసరం లేదు, సంస్కృత్ శ్లోక లేకపోతే మీ రిలీజన్ లో ఉన్న ఏదైనా తీసుకోండి, అది మీరు చాంట్ చేసి చదవడం స్టార్ట్ చేయండి. దీనివల్ల కూడా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. ఈ స్కూల్కి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా వీఆర్ దేర్. నేను, మా హస్బెండ్ రాధాకృష్ణ గారు, సిస్టర్ రాయల్ క్లబ్ వాళ్ళు. సో ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో కంప్లీట్ అవ్వాలి, ఎవరు ఫస్ట్ వస్తారో అనేది చూద్దాము. సో మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ గురించి మీరు వరీ అవ్వకండి. యువర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్ కు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బేమడోలు సిడిపిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఐసీడీఎస్ కు 50 ఏళ్లు గడిచిన అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు తగిన వేతనాలు, నిధుల పెంపు లేకుండా ఐసీడీఎస్ బలోపేతం సాధ్యం కాదన్నారు. యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు స్వర్ణకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిడిపిఓ రాజశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. అమలు చేయాలి సంక్షేమ పథకాలను, అమలు చేయాలి సంక్షేమ పథకాలను. 26-27 బడ్జెట్ లో ఐసీడీఎస్ కు నిధులు పెంచాలి, నిధులను ఐసీడీఎస్ కు నిధులను. జిందాబాద్ 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 జిందాబాద్. మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఇంకా ఉద్యోగంలో ఉన్నట్టే 10 సంవత్సరాల నుండి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి కూడా అలాగే చూపిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు వరకు పెన్షన్ లేదు. ఆ పెన్షన్ కూడా అమలు చేయాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, గత ప్రభుత్వాన్ని అడిగాము, వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వమైనా నెరవేరుస్తుందని మేము ఆశపడినా సరే మా గురించి అసలు పట్టించుకునే నాదిలే కనిపించట్లేదు. ఇప్పుడైనా ఈ బడ్జెట్ లో అన్ని విషయాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మా విషయాలన్నీ, మా అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఆర్ లింగరాజు, సిఐటి జిల్లా అధ్యక్షులు, బేమడోలు. ఈరోజు ఐసీడీఎస్ కి కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బేమడోలు సిడిపిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. సిడిపిఓ గారి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో ఐసీడీఎస్కి దేశవ్యాప్తంగా కేవలం 1315 కోట్ల రూపాయల అదనంగా నిధులు ఎక్కువగా పెంచడం జరిగింది. అది పెరగడం అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా చూసినప్పుడు ఏమాత్రం కూడా పొంతం లేదు. మరి 2017లో
పిల్లలకి ఇచ్చే ఆహార పదార్థాలకి మెనూ రేట్లు నిర్ణయించారు. దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు వాటిని పెంచిన పరిస్థితి లేదు. మరి పౌష్టికాహారం ఉంటేనే భారతదేశంలో భావి భారత పౌరులు బాగుంటారు. ఆ పౌష్టికాహారానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించకుండా రాష్ట్రాల మీద మీ చావు మీరు చావండి అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. అంగన్వాడీలకు ఇచ్చే 11,500 రూపాయల్లో కేవలం 2,700 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జీతం రూపంలో ఇస్తూ ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయా రాష్ట్రాల్లో కార్మికులు పోరాడి గత దశాబ్ద కాలంగా పెంచుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది, వాళ్ళ యొక్క సేవల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది చాలా చక్కని ఉదాహరణ. ఇప్పటికైనా మేము సిఐటికి కోరుతున్నాం, రేపు బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మీరు చేసిన తప్పును సరిచేసుకొని ఐసీడీఎస్కు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. ఐసీడీఎస్కు నిధులు పెంచడం అంటే కేవలం కార్మికులకు పెంచడం కాదు. ఐసీడీఎస్ అనేది భావి భారత పౌరుల యొక్క జీవితాన్ని బాగు చేసేది, వాళ్ళకి పౌష్టికాహారం పెట్టేది, భావి భారత కార్మికుల్ని, ఉద్యోగుల్ని, సమాజానికి సంపద సృష్టించే వాళ్ళని తయారు చేసేటువంటి పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. దానికి నిధులు కేటాయించకుండా మీరు ఎన్ని గాలి కబుర్లు చెప్పినా ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేసినట్టు కాదు. అందుకోసం మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఐసీడీఎస్కి నిధులు పెంచాలి. దానికి అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు కూడా జీతాలు పెంచాలని కోరుతున్నాం. ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలకి వారి యొక్క కుటుంబ సభ్యులకి కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. 60 సంవత్సరాలు నిండిపోయినా కానీ, వాళ్ళ బిడ్డలకి 40 సంవత్సరాలు వచ్చినా కానీ, వాళ్ళకి 2-3 పిల్లలు పుట్టినా కానీ వాళ్ళని ఉమ్మడిగా రేషన్ కార్డుల నుంచి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి మేము రేషన్ కార్డులు ఇవ్వని చెప్పి ఒక తప్పుడు పద్ధతుల్లో గత గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వాలకి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మొండి చర్యని విడనాడి అంగన్వాడీలకి రేషన్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లా గోపవరం మండలం మరకలవారిపల్లె బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా హాస్టల్ విద్యార్థులకు వంట చేసే గదులను, డైనింగ్ హాల్, వంట సామాగ్రి, స్టోర్ రూమ్ తనిఖీ చేయగా అక్కడున్న లోపాలను హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వారంలో పిల్లలకు అందించే ఫుడ్ రికార్డు తనిఖీ చేశారు. అనంతరం వారంలో ఇచ్చే ఫుడ్ మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు కడప జిల్లాలో సంబంధించి ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బద్వేల్ టౌన్ పట్టణంలో ఈ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ఈ గురుకుల పాఠశాలలు, అలాగే హై స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, డీలర్ షాప్స్ ఇవన్నీ తిరగడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు కొన్ని ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, గురుకుల పాఠశాలలో కొంచెం పర్యవేక్షించడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్రేడ్ 1 ఆఫీసరు ప్రిన్సిపల్గా ఉండాలి. అక్కడ ఎవరు లేక టెంపరీగా పెట్టినారు ఇన్ఛార్జీలను. వాళ్ళు కొంచెం సరిగా ఈ మెయింటెనెన్స్ అంతా తెలియక నెలకు ఒకరిని కేర్ టేకర్ని మారుస్తూ ఉన్నారు. పర్మనెంట్ కేర్ టేకర్ ఉండాలి యాక్చువల్గా. ఆ కేర్ టేకర్ లేకపోవడం వల్ల ఈ టీచర్స్నే ఇట్లా వాడుతూ ఉన్నారు. వాళ్ళు చదువు చెప్పలేక అక్కడ సరిగ్గా చూడలేక రెండింటికి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ స్టాఫ్. ఆ డిసిఓ మేడంతో మాట్లాడాము. కొంచెం వీలున్నంత వరకు ఈ సమస్యను క్లారిటీ తీసుకొని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో కొంచెం ఇక్కడ పిల్లలు ఈ భోజనాలు చేసే విధానంలో కూడా కొన్ని చేర్పులు మార్పులు అవసరం ఉన్నాయి. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఏం లేదండి, ఒక సిస్టమ్ ఉండి పైనుంచి అధికారులు ఉండి జాగ్రత్తగా చూసుకొని ఆ వెండర్స్ దగ్గర నుంచి వచ్చే వస్తువులన్నీ సక్రమంగా వస్తున్నాయా లేదా, ఆ క్వాలిటీ ఉన్నాయా లేదా అని చూసుకొని చేసుకుంటా పోతా ఉంటే బాగుంటుంది. అది లేక ఒక అజమాయిషి అనేది లేక కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్, బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ చూసాము, చాలా దారుణంగా ఉంది. అక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు స్వయంగా ఎన్నో ప్రాబ్లం చెప్పారు అక్కడ. అది కూడా కొంచెం గట్టిగా చెప్పాము. దానికి సంబంధించిన వాళ్ళు అధికారులు కూడా వస్తారు, వాళ్ళతో కూడా కొన్ని ఏ విధంగా చేయాలనేది చూస్తాం. వాళ్లకు న్యాయం చేయాలా, వాళ్ళకు 4 ఏళ్ళు పూర్తిగా వాళ్ళ కడుపులోకి పోవాలి, రుచికరంగా మంచిగా వాళ్ళ మెనూ ప్రకారం. ఎవరు వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చిపెట్టడం లేదు, మన ఇళ్ళ నుంచి తెచ్చిపెట్టడం లేదు. మెనూ ప్రకారము ప్రభుత్వం కేటాయించినట్టుగా జాగ్రత్తగా పెట్టాలనేదే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాంతో జాగ్రత్తగా జరగాలి, అన్నీ సక్రమంగా పెట్టాలి. ఇంకా ఈ కొన్ని షాప్స్, అంగన్వాడీస్ విజిట్ చేసేది ఉంది. ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ అనేది జాగ్రత్తగా పనిచేస్తుంది, సక్రమంగా దారిలో పెడుతుంది. దీనికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490555117 అనే నెంబర్కు
వాట్సాప్ రూపంలో అవకాశాలు ఉంటే వీడియోలు, ఇంకా కొంచెం అవకాశాలు తక్కువ ఉంటే కొంచెం ఫోటోలు అండ్ మంచి మ్యాటర్ సిస్టమేటిక్గా అదంతా కరెక్ట్గా పెడితే కనుక మేము ఎక్కడున్నా కానీ ఆ సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఏదైనా బాధ్యతగా పనిచేయండి. ఆ చక్కెరకు 17 రూపాయలు అయితే 20 రూపాయలు ఇవ్వడము, ఫోన్పేలు పెట్టిస్తున్నాము, ఆ ఫోన్పేలలో 17 రూపాయలు కొట్టేయచ్చు. ఆ చిల్లర తీసుకుపోయే దానికి ప్రయత్నం చేయండి. 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తే వాళ్ళు 30 ఇస్తారు, 20 తీసుకుంటే 20 తీసుకుంటారు. ఆ బియ్యానికి కూడా డబ్బాలు పెట్టి ఇవ్వడము అడగచ్చండి ప్రతి ఒక్కరు. ఆ అడిగేది మీరు బాగా పైజోలో మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేయండి, మాకు వాట్సాప్ పంపించండి. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం, వాళ్ళ మీద కేసులు బుక్ చేపిస్తాం, డౌటే లేదు ఆ విషయంలో. అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని 10 మందిని అందరినీ ప్రజలను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ నివేదిక ఛార్జ్షీట్లో తేడాలు ఉన్నట్టు గుర్తింపు. అసలు వాస్తవాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయిందన్న మాజీ మంత్రి విడుదల రజని. తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెరలేపుతూ మత విద్వేషాలకు పాల్పడుతోంది. మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. రాజమండ్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో పెద్ద పులి కలకలం. పులిని పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో సంప్రదింపులు జరిపామన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.